హాయ్ అండి. వెల్కమ్ టు డిష్ డైరీ. ఎలాగున్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా కిచెన్ పరిస్థితి, ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉందండి. నేను కిరాణా రప్పించుకున్నాను. అవి సర్దకుండా అలాగే ఉంచేసానమాట. ఎండలో అయితే బియ్యపు రవ్వ, అలాగే వెల్లుల్లిపాయలు, మందార పూలు అయితే పెట్టాను ఎండొస్తుందని. ఈరోజు కూరగాయలు ఉన్నాయి సర్దాల్సినవి, అలాగే కిరాణా సరుకులు సర్దాలి. పచ్చెనపప్పు చూడండి, పురుగు పట్టిందని స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. అవి అలా మాడిపోయినాయి. సర్లే ఇంకా డబ్బాల్లో వేద్దాము, మంచిగా ఉన్నాయి వేరి మిగతాయి పాడేద్దాము అని అలా ఉంచేసాను. చూడండి, ఇల్లుని చూపిస్తున్నాను. మా ఇల్లుని చూస్తే అంత చిరాకుగా ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేసినప్పటికీ నాకు 1-2 అయిపోద్ది. 2:00, 1 అయిపోద్దన్నమాట. ముందైతే కిరాణా సరుకులు సర్దేస్తున్నానమాట. కూరగాయలు సర్దేసుకుంటున్నాను. ఆ తర్వాత కిరాణా సరుకులు సర్దుదామని. కిరాణా సరుకులు డీమార్ట్కి, అలాగే కిరాణా మామూలుగా మన జనరల్ స్టోర్స్ ఉంటాయి కదండి, వాటిల్లోకి చాలా తేడా ఉంటుంది. డీమార్ట్లో మనకి 2000 అవ్వాల్సినవి 4000, 5000 అయిపోతాయి. ఎందుకో నాకు అర్థమవ్వదు. ఇక్కడైతే మనకి చాలా కిరాణా సరుకులు ఎంత 1800 ఎంతకో వచ్చేసినాయి. అదే నాకు డీమార్ట్లో ఏమీ లేకపోయినా 3000 అయిపోయినాయండి. ఏంటో చాలా బాధ అనిపించింది అలా ఖర్చయినప్పుడు. ఇది ముందైతే నేను కూరగాయలు కట్ చేసేసి ములక్కాయలని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవిగోండి, ఇవైతే కిరాణా స్టోర్, జనరల్ స్టోర్లు ఉంటాయి కదా మన ఊర్లో, అక్కడ తెచ్చినవి. వీటికైతే 1800 అయినాయండి. సరుకులు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. డీమార్ట్లో కొన్నవి అయితే అసలు సరుకులే కనిపించట్లేదు, డబ్బులు మాత్రం చాలా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా అసలు డీమార్ట్కి వెళ్ళి సరుకులు కొనాలన్న ఇంట్రెస్టే లేదు. అందుకే ఒకసారి మీరు కూడా కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలండి. మనం డీమార్ట్కి వెళ్తే ఏది కావాలో అదే తీసుకోవాలి. మిగతాయన్నీ తీస్తాం కాబట్టి మనకి బిల్లు కూడా ఎక్కువైపోద్ది. అదే ఇక్కడ జనరల్ స్టోర్లో అయితే మనం ఏది కావాలో అదే రాసుకుంటాం కాబట్టి తక్కువ అవుతుంది. నేను ఇంకా డిసైడ్ అయిపోయాను డీమార్ట్కి వెళ్ళకుండా ఇక్కడ జనరల్ స్టోర్లోనే తెచ్చుకోవాలని. ఇంకా ఇదిగోండి, నేను ఎప్పటికప్పుడు అయితే వేసేయనండి. పాతవి ఉంటే పాతవి అయిపోయాక ఆ డబ్బాలు కడిగేసుకుని మళ్ళీ కొత్తవి అయితే వేసుకుంటాను. అందుకే నేను ఉన్నాయన్నీ నేను ఇలా పెరుగు డబ్బాలు ఉంటాయి కదా, ఫంక్షన్లు అవి జరిగినప్పుడు మనకి ఆ బకెట్లో అయితే వేసేస్తున్నాను. దీనికి కాక్రోచ్ స్టిక్ ఉంటుంది కదా, అది లైట్గా మూతలకు రాసేసి వేసేస్తే పాడవదు. ఇదిగోండి, పల్లీలు అయితే నేను డీమార్ట్లో తెచ్చాను. అలాగా మళ్ళీ కూడా నేను కిరాణా చీటీలో రాసేసాను. సరే అని ఇంకా అలా ఉంచేస్తున్నాను. కాకపోతే పల్లీలు డీమార్ట్లోనే బాగున్నాయండి కిరాణా స్టోర్లో కన్నా. ఇంకా 2 మిక్స్ చేసేసి నేను పెట్టేస్తున్నాను. ఆల్రెడీ పాతవి ఉన్నాయి. ఇంక సర్లే అని ఇంక ఇలా సర్దేసుకుంటున్నాను. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.